డోర్వేకి స్వాగతం. These videos are in search of sincere and very intensive, fiery, aspirated co-learners. These videos gives certain directions, certain information that helps in search of self as a tool. మనం డ్రిఫ్టింగ్ థాట్ ప్రాసెస్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఒకసారి థాట్ ప్రాసెస్ గురించి రివిజన్ చేసుకుంటే బయట నుండి ఇంపల్సెస్ లోపలికి వస్తాయి, మెమరీలో వచ్చే థాట్ ప్యాటర్న్స్ వస్తాయి. ఈ థాట్ ప్యాటర్న్స్ కి ఇంపల్సెస్ కి మధ్య ఫ్రిక్షన్ క్రియేట్ వల్ల ఒక స్పార్క్ జనరేట్ అవుతుంది. ఈ స్పార్క్ ని మనం డిజైర్ అంటాం. ఈ డిజైర్ స్పార్క్ బర్న్ అవటానికి ఒక మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్ కింద ఉపయోగపడేదేమో మోటివ్ అన్నమాట. సో మోటివ్ బర్న్ అవుతుంది డిజైర్ లో, డిజైర్ స్పార్క్ అంటుకొని మోటివ్ బర్న్ అవుతుంది అండ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ థాట్. మనం థాట్ ని ఒక ఆబ్జెక్ట్ కింద సెల్ఫ్ కాన్షియస్నెస్ లో అబ్జర్వ్ చేయగలుగుతాం. ఈ బిఫోర్ ప్రాసెస్ అంతా కూడా మన కాన్షియస్నెస్ లో అబ్జర్వ్ చేసే పొజిషన్ వస్తే యూ విల్ బిహేవ్ లైక్ ఏ థాట్ ఇన్ ద యూనివర్స్. ఒక సెల్ఫ్ లా కాకుండా, ఒక ఇండివిజువల్ కాకుండా, ఈ యూనివర్స్ లో ఒక భాగం కింద ఫీల్ అయ్యి మీ కాన్షియస్నెస్ ఉంటుంది అనమాట. ఇది మొదటి స్టెప్ అనమాట. సెల్ఫ్ కాన్షియస్నెస్ నుండి కాస్మిక్ కాన్షియస్నెస్ వైపు ప్రయాణంలో. ఈ థింకింగ్ ప్రాసెస్ ఈ హార్డ్వేర్ లో బ్రెయిన్ లో తీసుకుంటే అది గ్రే మ్యాటర్ లో ఏదో సంథింగ్ ఇన్నర్ వర్కింగ్ కింద మనకు కనబడుతుంటుంది. సెఫెలోగ్రామ్స్ అంటారు కదా, ఈ సెఫెలోగ్రామ్స్ లో మనకి ఎలక్ట్రికల్ పల్సెస్ సూటబుల్ ఎలక్ట్రోడ్స్ ద్వారా గ్రహించి వాటిని ఆంప్లిఫై చేసి రికార్డెడ్ రూపంలో, వేవ్స్ రూపంలో చూపిస్తుంటారు. సెఫెలోగ్రామ్ అంటారు. ఈ సెఫెలోగ్రామ్ లో బ్రెయిన్ లో ఉండే గ్రే మ్యాటర్ ఇంటర్నల్ వర్కింగ్ కింద మనకి ఆ వర్కింగ్ యాక్టివిటీ కింద, ఒక ఎలక్ట్రికల్ పల్స్ యాక్టివిటీ కింద థింకింగ్ కనబడుతూ ఉంటుంది. థింకింగ్ ప్రాసెస్ లో జనరల్గా ప్రధానంగా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మైండ్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ గురించే థింకింగ్ చేయడం జరగదు. ఎందుకంటే సబ్జెక్ట్ థింకింగ్ ప్రాసెస్ అనేది పిక్చర్ ఫార్మేషన్. ఇలాంటి ఫామ్ అయిన పిక్చర్స్ అన్ని ఒకదాంతో ఎమోషనల్ గాతోను, ఫీలింగ్ తోను నెట్వర్క్ ఫామ్ అయి ఉంటాయి. సో దేర్ ఫోర్ ఒక పాయింట్ ఇంకో పాయింట్ కి, ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ కి మారిపోతూ ఉంటాం. రైల్వే ట్రాక్ ఎలాగైతే ఒక ట్రైన్ ఒక ట్రాక్ ఇంకో ట్రాక్ మారినట్టు, అలాగే ఇన్ఫినిట్ నెట్వర్క్ ఆఫ్ ట్రాక్స్ లో మారిపోతూ ఉంటుంది. అయితే ఈ వేరే మైన్ సబ్జెక్ట్ కాకుండా ఇంకో సబ్జెక్ట్ ఒక వెళ్ళిపోతామే, దాన్ని డ్రిఫ్ట్ ఉంటాం. ఈ డ్రిఫ్ట్ లో రెండు రకాలు. ఒకటి కంట్రోలబుల్ డ్రిఫ్ట్, రెండోది అన్రికగ్నైజ్డ్ డ్రిఫ్ట్. కంట్రోలబుల్ డ్రిఫ్ట్ అంటే ఎలా ఉంటుందంటే, నువ్వు మైన్ సబ్జెక్ట్ నుంచి ఎమోషన్ గ్లూ వల్ల ఇంకో దాంట్లోకి షిఫ్ట్ అవుతావు, దాని నుండి ఇంకో దాంట్లోకి షిఫ్ట్ అవుతావు. ఇలా 2-3 సబ్జెక్టులు మారిన తర్వాత నువ్వు రికగ్నైజ్ చేస్తావు, నేను ఈ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తున్నాను కదా, ఇక్కడికి వచ్చి ఆగానేంటి అనేది. జనరల్ గా ఇది డిస్కషన్స్ చేసుకున్నప్పుడు అవుతుంటుంది, ఆర్గ్యుమెంట్ లో బాగా కనబడుతుంటుంది. అసలు ఒక దాని గురించి వాదన కోసం డిబేట్ మొదలవుతుంది, కానీ చివరికి అది డిబేట్ రూపంలో ఉండదు, డైలాగ్ రూపంలో లేకుండా సడన్ గా ఆర్గ్యుమెంట్ రూపంలో వెళ్ళిపోతుంది. ఆర్గ్యుమెంట్ రూపంలోకి వెళ్ళటానికి ఏమిటయ్యా కారణం అంటే డ్రిఫ్ట్ అవటమే. ఈవెన్ మాట్లాడుతున్నప్పుడు కూడా వాడు డ్రిఫ్ట్ అయ్యి ఈ టాపిక్ కాకుండా ఇంకో టాపిక్ లోకి వెళ్తాడు, ఇంకో టాపిక్ వెళ్తాడు. చివరికి ఎంత దూరం వెళ్తారంటే అసలు ఏ టాపిక్ మొదలెట్టారో కూడా ట్రేస్ చేయలేరు. దాన్ని అన్రికగ్నైజ్డ్ డ్రిఫ్ట్ అంటారు. కంట్రోలబుల్ డ్రిఫ్ట్ లో మళ్ళా మైండ్ ట్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది, అన్రికగ్నైజ్డ్ డ్రిఫ్ట్ లో మళ్ళీ మైండ్ ట్రాక్ రాలేమాట. కంట్రోలబుల్ డ్రిఫ్ట్ లో రియలైజ్ అయ్యి మళ్ళీ మైండ్ ట్రాక్ లోకి వస్తుంటాం. నేను దీని గురించి నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి దానికి వస్తుంటాం. అన్రికగ్నైజ్డ్ డ్రిఫ్ట్ ఎలా అవుతుందంటే పిక్చర్ ఫామ్ అవుతూ డిఫరెంట్ డైరెక్షన్స్ లో డిఫరెంట్ డ్రిఫ్ట్స్ లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ దాంట్లో ఇంటర్నల్ డ్రిఫ్ట్స్ లోకి వెళ్ళిపోతుంది. చివరికి నెట్వర్క్ లో ఎంత చిక్కుకుపోతా ఉంటాయి నువ్వు థాట్ ప్రాసెస్ లో, అసలు మైండ్ సబ్జెక్ట్ ఏమిటి కూడా గుర్తుండదు. అవర్ మైండ్ ఇఫ్ నాట్ ట్రైన్డ్ విల్ ఆల్వేస్ యాక్ట్ ఇన్ దిస్ మేనర్. సో మన మైండ్ ని మనం ఎప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి చిన్నప్పటి నుండి. అందుకని ఇలా
ఈ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ కి అలవాటు పడిపోయింది, డ్రిఫ్ట్ అయిపోవడానికి అలవాటు పడిపోయింది. ఈవెన్ డ్యూరింగ్ అవర్ మోస్ట్ సీరియస్ థింకింగ్, ఏదైనా ఒక సీరియస్ విషయం గురించి థింక్ చేస్తున్నప్పుడు కూడా మన ఫేట్ అదే. ఎందుకంటే అసలు దాన్ని వదిలేసి ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఫార్చునేట్లీ అయితే ఒక విషయం ఏంటంటే, దిస్ హ్యాబిట్ ఆఫ్ డ్రిఫ్టింగ్ ఈజ్ నాట్ క్వాలిటీ ఆఫ్ ఎంటైర్ మైండ్, బట్ ఏ పార్ట్ ఓన్లీ. అయితే ఇలా డ్రిఫ్ట్ అయిపోవడం అనేది ఎంటైర్ మైండ్ యొక్క క్వాలిటీ కాదు, దాని లక్షణం కాదు. మైండ్ లో ఒక పార్ట్ లక్షణం ఇది. అదే మన సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3 ఇలా పేర్లు పెట్టడం. సిస్టమ్ 1 గురించి రెఫర్ చేస్తున్నాం. సిస్టమ్ 1 ఏమిటంటే డ్రిఫ్టింగ్ అనేది దాని న్యాచురల్ ప్రాసెస్ దాన్ని క్వాలిటీ. బట్ సిస్టమ్ 2 అది కాదు. ఒక పర్టికులర్ టాపిక్ గురించి ఎంతసేపు అయినా ఆలోచించగలుగుతుంది. We have a different portion of our mind which can focus itself on mind subject if asked to do so. సో సపోజ్ మన మైండ్ ని ఒక సబ్జెక్ట్ గురించి, మైండ్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ గురించి ఆలోచించడానికి డైరెక్షన్ పెట్టగలిగే పోర్షన్ కూడా ఉంది. అదేమో సిస్టమ్ 2 అనమాట. దీనే వాట్ వీ కాల్ మన కాన్సన్ట్రేషన్ అంటాం. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలి, ఒకే మైండ్ సబ్జెక్ట్ గురించి అలా డీప్ ఆలోచించాలి అనుకుంటే, ఒకే ట్రాక్ మీద ఉండాలి అంటే, ఇంకో ట్రాక్ డ్రిఫ్ట్ ఉండాలంటే అది సిస్టమ్ 1 తో వర్కౌట్ కాదు. మనం సిస్టమ్ 1 తో సిస్టమ్ 2 పని చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సిస్టమ్ 2 ని మనం ఎప్పుడు హెల్ప్ దాన్ని ప్రాక్టీస్ చేయలేదు. సిస్టమ్ 1 తో మటుకు 24 గంటలు ఆలోచించడం మొదలెడుతున్నాం. సో దేర్ ఫర్ సిస్టమ్ 1 ఏమో డ్రిఫ్టింగ్ అవుట్ అనేది తన నేచరు. సో ట్రైనింగ్ స్ట్రాంగ్ అయింది. ఏదైతే ఒక మైండ్ సబ్జెక్ట్ మీద ఎక్కువసేపు ఆలోచించగలదో, ఇంటి ఆలోచించగలదో, కాన్సన్ట్రేట్ గా ఆలోచించగలదో, దానికి నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి. మన శరీరంలో ఏ భాగానికి నువ్వు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వకపోతే అది వర్చువల్ అయిపోతుంది, నిరుపయోగం అయిపోతుంది. కుడి చేయి ఎడం చేయి సమానంగా పని చేయించగలవా? సింపుల్ ఎగ్జాంపుల్ అది. ఈవెన్ కుడి చెవు ఎడం చెవు కూడా సమానంగా వినలేవు. సో మన మైండ్ యొక్క 4 సిస్టమ్స్ గురించి ఇంతకు ముందు తెలుసుకున్నది ఒకసారి చిన్నగా చెప్తున్నాం దాని సంగతి. సో ఈ సిస్టమ్ సెక్షన్ 1 అనేది ఏమో థింకింగ్ మైండ్ పార్ట్, డ్రిఫ్టింగ్ పార్ట్. సిస్టమ్ 2 థింకింగ్ పార్ట్, బట్ కానీ ఇక్కడ మెడిటేటివ్ మైండ్ అన్నమాట. అది అంటే ఏంటంటే కాంటెంప్లేట్ చేయగలదు, ఒకే విషయం మీద చాలా సేపు ఉండగలదు. అది ఆన్సర్ అనాలిసిస్ తీసుకొస్తుంది. సో షాలో ఇంట్రెస్ట్, సర్ఫేస్ ఇంట్రెస్ట్ నువ్వు ఈ టిఫిన్స్ లో చేసి నీ డైలీ యాక్టివిటీలంతా షాలో ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉన్నావు అనుకో, సెక్షన్ 1 స్ట్రెంత్ అవుతుంది. అదే ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్షన్ లోకి వెళ్తున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు సెక్షన్ 2 స్ట్రెంత్ అవుతుంది. థింకింగ్, మన నార్మల్ గా థింకింగ్ ప్రాసెస్ ఏంటంటే డ్రిఫ్ట్ అవటమే. డ్రిఫ్టింగ్ సెక్షన్ 1 తోనే కదా మనం ట్రైన్ అయ్యాము చిన్నప్పటి నుండి. సో థింకింగ్ మైండ్ పోర్షన్ will go on incessantly and continuously forms pictures. ఈ ఆగకుండా సెసేషన్ అయిపోదు, అంటే వెలుగుతున్న మంట లాంటిది థింకింగ్ ప్రాసెస్ ఆగిపోదు, అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కంటిన్యూస్ గా పిక్చర్స్ ఫామ్ చేస్తూనే ఉంటుంది. దోస్ పిక్చర్స్ విల్ డిపెండ్ ఆన్ విచ్ సెంటర్ ఈజ్ ప్రిడామినేట్ అట్ ఎ గివెన్ మూమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఏ పిక్చర్స్ ఫామ్ అవుతుంటాయి, లేదా పిక్చర్స్ ఫామ్ అయ్యే పాసిబిలిటీలో ఏ పిక్చర్ ని వెంటపడి నువ్వు వెళ్తుంటావు, ఏ పిక్చర్ థాట్ డైరెక్షన్ లోకి వెళ్తుంటావు అనేది ఏంటంటే, ఆ టైంలో నీ యొక్క సెక్షన్ 1 లో ఏ సెంటర్ ప్రిడామినెంట్ అయి ఉంటుంది ఆ క్షణంలో అనే దాని మీద ఆధారపడుతుంది. ఏంటి ఆ సెంటర్లు? ఇంటిగ్రిటీ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, సెన్స్ ఆఫ్ వైటాలిటీ సెంటర్, మొబైలిటీ సెంటర్. సో ఇవి ఒక్కొక్క సెంటర్ ఏ తరహా ఫంక్షన్లకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకున్నాం ఇంతకు ముందు. కానీ ఆ ఫంక్షన్స్ కూడా 1కి 2 సార్లు చూడండి ఆ వీడియోలో చెప్పాను, ఫంక్షన్స్ వీడియోస్. ఇంకా తక్కువ నీ వెంటనే ఐఏ సెంటర్ కానీ దాని ఫంక్షన్స్ మైండ్ లోకి వచ్చేయాలి. ఈ సెంటర్ కానీ ఈ సెంటర్ ఏ ఫంక్షన్ చేస్తుంది మైండ్ లోకి వచ్చేయాలి, దట్ అనమాట. సో ఏ సెంటర్ ప్రిడామినెంట్ గా ఉంటే ఆ క్షణంలో ఆ పిక్చర్ ని చూస్ చేసుకుని ఆ డావన్ వెళ్ళిపోతాం అనమాట. సో అమౌంట్ పాసిబుల్ ఎట్ సేమ్ ఇమోషన్ చాలా కనెక్ట్ అయి ఉంటుంది మెమరీలో. కానీ నువ్వు ఆ టైంలో నీకు ఏ సెంటర్ ప్రిడామినెంట్ గా ఉంటే ఆ డైరెక్షన్ లో వెళ్ళిపోతావు. అందుకని మనకి అర్థం కాదు లోపల నుండి ఏమిటి ఈ థాట్, దీని గురించి మొదలెడితే ఈ థాట్ లోకి వెళ్ళి ఆగేదేమిటి అనుకుంటాం అన్నమాట. ఈవెన్ ద సెంటర్స్ ఆర్ ప్రిడామినేట్ బై సో ఫాస్ట్, అంటే కాన్స్టెంట్ గా ఒక సెంటర్ లో ప్రిడామినెంట్ గా ఉండిపోతాం అనేది కూడా చాలా రేర్ అకేషన్ అది. అన్లెస్ అదర్వైజ్ చాలా ఇంటెన్స్ టు ఈవెంట్ మనకు అసోసియేట్ అయితే తప్ప. ఎగో కానీ, లేదా నీ సైకలాజికల్ స్ట్రక్చర్ కానీ ఏదైనా మోడిఫై అయినప్పుడు, లేదా ఫిజికల్ గా హర్ట్ అయినప్పుడు, అలాంటప్పుడు ప్రిడామినెంట్ గా ఒక సెక్టర్ లో ఎక్కువసేపు ఉంటావు. కానీ
నార్మల్ గా సెంటర్స్ ప్రిడామినేషన్ టక్క మారిపోతుంటుంది. ఒకసారి ఈ సెంటర్ ప్రిడామినేషన్, ఎస్ సెంటర్ ప్రిడామినేషన్, ఐ సెంటర్ ప్రిడామినేషన్, మళ్ళీ ఎస్ సెంటర్ ప్రిడామినేషన్, ఎం సెంటర్ ప్రిడామినేషన్ లా ప్రిడామినేషన్ మారిపోతూ ఉంటుంది. ప్రిడామినేషన్. సో ఈవెన్ ద సెంటర్స్ ఆర్ ప్రిడామినేటెడ్ బై టర్న్స్ ఫ్రో ఫాస్ట్, బట్ ద డ్రిఫ్ట్స్ డిపెండ్ అపాన్ దెమ్ గోస్ ఆన్ చేంజింగ్ కంటిన్యూస్లీ. అందుకని ఆ డ్రిఫ్ట్స్ అయితే వాటి మీద ఆ సెంటర్స్ మీద ఆధారపడతాయి కదా, కొన్ని ఈ పిక్చర్ పెట్టుకుంటావు, కొన్ని ఇంకో పిక్చర్ పెట్టుకుంటావు, మళ్ళీ ఇంకో పిక్చర్ పెట్టుకుంటావు. సో దట్ ఆ అబ్జర్వేషన్, కంటిన్యూస్ అబ్జర్వేషన్ చేస్తుంటే నీకు తెలుస్తుంది ఈ విషయం. హవెవర్, అండ్ నోట్స్ మేడ్ దేర్ ఫ్రమ్ విల్ గివ్ ఎ కంక్లూసివ్ పాయింటర్ టు. అంటే సపోజ్ నువ్వు అబ్జర్వేషన్ చేసి నీ యొక్క డ్రిఫ్ట్స్ ఏమిటి, ఒక మైండ్ సబ్జెక్ట్ తీసుకొని నువ్వు ఆలోచించడానికి ఉపక్రమిస్తే, ఆలోచించడానికి కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ పావు గంట, ఆ టైంలో ఆ మైండ్ సబ్జెక్ట్ కాకుండా ఏ ఏ ఆలోచనలు వచ్చాయి ఇంపార్టెంట్ అవి అబ్జర్వ్ చేయాలి, నోట్ చేయాలి. ఈ నోట్ చేస్తే ఇది ఒక కంక్లూసివ్ పాయింటర్స్ చెప్పాయన్నమాట. అంటే నువ్వు నీ యొక్క మైండ్ ఇటువైపు ఇంక్లైన్ అయింది, ఎలా టెండెన్సీస్ ఉన్నాయి, నీ యొక్క వాసనాస్ ఏ డైరెక్షన్ లో ఉన్నాయి, నీ లైక్ డిస్లైక్ ఏ ప్యాటర్న్ లోపల ఫామ్ అయిపోయింది అనే సంగతి తెలుస్తుంది. ఆర్ ప్రూఫ్ ఆఫ్ ద సెంటర్ మస్ట్ ప్రిడామినేట్ ఓవర్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. అలాగే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు ఈ డ్రిఫ్ట్ వాచింగ్ చెయ్యాలని చెప్పాను కదా, డ్రిఫ్ట్ వాచింగ్ చేస్తే సపోజ్ 3 నెలలు డ్రిఫ్ట్ వాచింగ్ చేసి దాన్ని అనాలిసిస్ చేసావు అనుకో, నువ్వు టోటల్ గా నీ యొక్క ప్యాటర్న్ తెలుస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేసి వదిలేస్తే ఆ క్షణంలో నీకు ప్రిడామినెంట్ అయిన సెంటర్లు తెలుస్తాయి, ప్రిడామినెంట్ ఎలా ఎలా మారింది అనేది తెలుస్తుంది, అంతవరకే. బట్ ఓవరాల్ గా 2 months 3 months నువ్వు అబ్జర్వ్ చేసి ఓవరాల్ అనాలిసిస్ చేసుకుంటే టోటల్ ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో నీ ట్రెండ్స్, ఇంక్లినేషన్స్ తెలుస్తాయి. దే గివ్ పాయింటెడ్ టువర్డ్స్ విచ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్, గుణాలు ఉన్నాయి కదా, సత్వ రజో తమో గుణాలు అంటావే, ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్ అని చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. సో అవి ఏ కాంబినేషన్ లో ఉన్నాయి, ఏది ప్రిడామినేట్ చేస్తుంటాయి, వాటిని ఎలాంటి ఆబ్జెక్ట్స్ వాటిని ఇరిటేట్ చేస్తాయి, ఆ ఫంక్షన్ థాట్ తీసుకెళ్తాయి. సో దాని ఎమోషన్ ఫ్లూ ఏం వర్కౌట్ చేస్తుంది, వీటన్నిటి గురించి ఒక క్లియర్ గా అబ్జర్వేషన్ మనకు తెలుస్తుంది. అది మన మైండ్ యొక్క స్ట్రక్చర్ ని పాయింట్అవుట్ చేస్తుంది, ఫంక్షనల్ స్ట్రక్చర్ ని. సో దేర్ ఫోర్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది ఒక డాక్టర్ మందు రాయడానికి ముందు రకరకాల టెస్టులు చేసి వాటి ట్రెండ్ చూసి ప్యాటర్న్ ఎలా మారుతుందో చూసి దాన్ని బట్టి రోగ నిర్ధారణ చేసి మందు ఇస్తాడో, అలాగే ఈ డ్రిఫ్ట్ వాచింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డ్రిఫ్ట్ వాచింగ్ చెయ్యకుండా నాకు సక్సెస్ కోరికలు ఎక్కువండి, నాకు ఫియర్ కోరికలు ఎక్కువండి, నాకు అన్నిటి మీద అత్యాస ఎక్కువండి, నాకు జలసి ఎక్కువండి, ఇలాగా జస్ట్ ఓవరాల్ రఫ్ కంక్లూజన్ లోకి రావద్దు. డ్రిఫ్ట్ వాచింగ్ చెయ్యండి, టెస్ట్ చేయకుండా ఊకే తక్కువని మీ బ్లడ్ లో ఎరిథ్రోసైట్స్ ఎక్కువ ఉన్నాయి, లింఫోసైట్స్ తక్కువ ఉన్నాయి, ప్లేట్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఎలా ఉంటుంది, ఇది కూడా అలాంటిదే. సో ముందు మనసుని డ్రిఫ్ట్ వాచింగ్ తో టెస్ట్ చేయాలి, చేయడమే ఫస్ట్. ఈ టెస్ట్ చేస్తుంటే విల్ గివ్ సర్టెన్ ఇన్సైట్స్, దాని అబ్జర్వేషన్ లో నీకు డేటా వస్తుంది, ఆ డేటాలోంచి నువ్వే క్రియేట్ చేసుకుంటావు వాట్ నీడ్ టు బి డన్, అలా నువ్వు ఫామ్ చేసుకుంటావు సెల్ఫ్ డైరెక్షన్ లోకి. ఇదనమాట మెథడ్. అందుకని నేను అబ్జర్వ్ చేసి నా డ్రిఫ్ట్ వాచింగ్ ఒక రిజల్ట్స్ చెప్పేసి నేను కంక్లూషన్స్ ఏం చేసుకున్నాయో ఇలా ఇలా చేస్తే సరిపోతుంది అని అలా చెప్తే అవి నీకు పని చేస్తాయని గ్యారంటీ లేదు. ఎందుకని ప్రతి మనిషి ఒక యూనిక్ కాంబినేషన్. సచ్ ఎ డ్రిఫ్ట్ గివ్స్ ఎ క్లూ టు ద టెండెన్సీ టు హార్బర్ సర్టెన్ టైప్స్ ఆఫ్ థాట్స్ ఇన్ ప్రిఫరెన్స్ టు అదర్స్. ఈ డ్రిఫ్ట్స్ ఉన్నాయి, డ్రిఫ్ట్స్ అబ్జర్వేషన్ చేస్తే అనాలిసిస్ చేస్తే వచ్చే ఓవరాల్ కంక్లూషన్ అది నీ టెండెన్సీ చెప్తుంది. పర్టికులర్ థాట్స్ ఏమున్నాయో, ప్యాటర్న్ ఆఫ్ థాట్స్, ఏ రకాల థాట్స్ నువ్వు హైపర్ చేస్తుంటావు అదర్ థాట్స్ కంటే ప్రిఫరెన్స్ లో అనేది క్లియర్ గా తెలుస్తుంది. దీని గురించి రేపు ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం.